హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా ప్రాంతంలో దొరికే ఈ యొక్క బస్తర్ పిక్కల్ని చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మా ప్రాంతంలో అయితే ఈ యొక్క బస్తర్ పిక్కలు లభిస్తాయి ఫ్రెండ్స్. వీటిని మేము ఆ యొక్క పోడు వ్యాసం ద్వారా వీటిని మేము పండించుకుంటాం. వీటిని మేము సేకరించి ఈ విధంగా ఆ కూర కోసం మేము తొక్కవలిచి ఈ విధంగా మేమైతే సిద్ధం చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మేము తొక్కవలిచి సిద్ధపరిచినటువంటి ఈ బస్తర్ పిక్కల్ని కూడా మేము ఎక్కువ మోతాదులో ఉంటే వాటిని మేము సంతలకు తీసుకెళ్ళి అమ్ముతాం ఫ్రెండ్స్. ఈ విధంగా సంతలో వీటి యొక్క రేట్ అయితే కేజీ 50 నుండి కేజీ 60 రూపాయల వరకు పలుకుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో అయితే మా యొక్క పిల్లలు అయితే ఈ విధంగా బస్తర్ పిక్కల్ని పోలుస్తారు ఫ్రెండ్స్. ఇవి మన కర్రీలో కూరలో వాడుకునేటప్పుడు చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యకరమైన ఈ ఒక ఆహారంగా వీటిని మేము ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఇవి మేము మా గిరిజన ప్రాంతంలో అయితే సహజ సిద్ధంగానే పండిస్తాం. ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి కెమికల్ని వీటికి మేము వాడము. ఇవి మేము కొండ ప్రాంతాల్లో మేము ఆ యొక్క సహజ సిద్ధంగానే పండిస్తాం. ఈ విధంగా మేమైతే మాకు బస్తర్ పిక్కలు సేకరించి వీటిని మేము కూరకు ఒలుస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.